నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ మన నిసా హోమ్ ఫుడ్ ఛానల్లో. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ముస్లిం స్టైల్ మటన్ కర్రీ అండ్ పులావ్ రెసిపీ నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇందుకు కావాల్సిన ఐటమ్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ ప్రాసెస్ చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అర కేజీ వాష్ చేసిన మటన్ని కుక్కర్లో వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 4 లేదా 5 విజిల్స్ రానియాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనాని ఇలా రెడీ చేసుకోవాలి. మన పులావ్కి కావాల్సిన 4 ఇలాచీ, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ అనస, చెక్క, లవంగాలు, జాపత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మనం కర్రీ చేసుకునే గిన్నెలో 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకొని కొద్దిగా సేపు ఇలా ఫ్రై చేయాలి. మసాలాలో అంతా మిక్స్ అయ్యేటట్టు. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అది కూడా మిక్స్ చేయాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలండి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ థిక్గా ఉంటుంది. తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకసారి కలపండి. వాటర్ ఏం అవసరం లేదండి. ఇంకా ఇక్కడ ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. బాగా కలిపేసి ఆ నీళ్లు దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, మన మటన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక వెసల్లో 2 టేబుల్ స్పూన్ ఘీ, 6 లేదా 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న ఆనియన్స్ అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేయాలి. 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనించుకోండి. తర్వాత ఇక్కడ నేను దీంతో 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాసుకి 1.5 మెజర్మెంట్ చొప్పున వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగిన బియ్యం వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత మనకు అడగంటకుండా ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఇది పెట్టి ఇంకా మూతకు కూడా ఇలా క్లాత్ చుట్టేసి ఆవిరిపోకుండా ఏదైనా బరువు వస్తువు పెట్టుకోవాలి. అంతేనండి, మన మటన్ కర్రీ అండ్ పులావ్ రెడీ అయింది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన నిసా హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
Until then, happy cooking. Bye bye.